హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణు, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఈ వీడియోలో మీకు లక్షల్లో జీతం తర్వాత బిందాస్ జీవితం, ఈ 5 ప్రభుత్వ ఉద్యోగాలను ఎలా కొట్టాలి అన్న టాపిక్ మీద నేను ఈ వీడియో అయితే ఇవ్వబోతాను. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనే మాట వింటేనే ఒక పవర్ కానీ, ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్ కానీ, ఒక సెక్యూరిటీ కానీ ఇవన్నీ కూడా మీకు గుర్తుకొస్తుంటాయి. కొంతమంది దీంట్లో యూనిఫామ్ వేసుకోవాలని చెప్పేసి కలలు కంటుంటారు. యూనిఫామ్ ఉంటే కదా మన పోలీసు ఉద్యోగాలు లాంటి వాటికి ఆ పవర్ని ఫీల్ అవ్వాలని చెప్పేసి చాలామంది కలలు కంటూ ఉంటారు. కానీ ఆ కళను నిజం చేసుకునే దారిలో మొదటి అడుగు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. యూపీఎస్సీ వైపు వెళ్ళాలా, యూపీఎస్సీ స్టార్ట్ చేయాలా, అంటే ముందే సివిల్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలా, లేకపోతే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్తో స్టార్ట్ చేయాలా, లేదా బ్యాంక్ జాబ్స్ బెటరా, లేకపోతే రైల్వేస్ ట్రై చేయాలా, ఇలాంటి 100 ప్రశ్నలతో కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది యువతకి టాలెంట్ ఉన్నా సరే సరైన గైడెన్స్ లేకపోవడం వల్లే వెనకబడుతున్నారు. మీది కూడా ఇదే పరిస్థితి అయితే డోంట్ వర్రీ, ఈ వీడియో మీకోసమే నేను తయారు చేస్తున్నాను. రాబోయే కొన్ని రోజులలో మీ గవర్నమెంట్ జాబ్ కళని నిజం చేయడానికి ఉన్నటువంటి బెస్ట్ రూట్స్ ఏంటి అన్నది నేను క్లియర్గా మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఈ వీడియో అయ్యేసరికి మీ క్వాలిఫికేషన్కి, మీ ఇంట్రెస్ట్కి ఏది కరెక్ట్ రూట్ అనేది మీకే ఒక ఐడియా వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక్కసారి లైక్ బటన్ కొట్టేసి మీ ఫ్రెండ్స్కి, మిగతా మీ రిలేటివ్స్కి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఒక్కసారి మనం మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు అసలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటి అనేది ఒక చిన్న బ్రీఫ్గా ఒక మాట చెప్పుకుందాం. మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సిస్టము ఏంటనేది నేను చెప్తాను. భారత ప్రభుత్వం మన దేశాన్ని నడిపించేటువంటి ఒక పెద్ద సిస్టమ్, ఒక వ్యవస్థని కలిగి ఉంది. ఇందులో 3 మెయిన్ పిల్లర్లు ఉన్నాయి. ఒకటి చట్టాలు చేసేటువంటి శాసన వ్యవస్థ, వాటిని అమలు చేసేటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ, మరియు న్యాయాన్ని కాపాడేటువంటి న్యాయ వ్యవస్థ. ఈ 3 కూడా మన భారతదేశానికి 3 పిల్లర్లు. ఇంత పెద్ద మిషనరీ నడవాలంటే మనకి లక్షల మంది ఉద్యోగుల అవసరం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగుల్ని సింపుల్గా చెప్పాలంటే పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీని బట్టి 4 గ్రూపులుగా విభజించవచ్చు. వాటిలో A, B, C అండ్ D అని 4 కేటగిరీలుగా విభజించవచ్చు. అంటే గ్రూప్ Aకి వచ్చేసరికి టాప్ బాస్లు అనమాట. అంటే వీళ్ళు దేశానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి అధికారులు. వీళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళంతా గ్రూప్ ఏ కేటగిరీ కిందకు వస్తారు. ఇక గ్రూప్ బి కేటగిరీ కిందకు వచ్చేసరికి ఈ ఆఫీసర్లు వారికి రైట్ హ్యాండ్గా ఉండు. ఈ పైన ఉన్నటువంటి ఫస్ట్ చెప్పినటువంటి ఆఫీసర్లకి, గ్రూప్ ఏ ఉన్న ఆఫీసర్లకి రైట్ హ్యాండ్గా ఉంటూ మినిస్ట్రీస్లో మేనేజర్ లెవెల్లో బాధ్యతలు అనేవి చూసుకుంటూ ఉంటారు. మన దగ్గర స్టేట్కి వచ్చేసరికి గ్రూప్ 1 ఆఫీసర్లకు వచ్చే వాళ్ళకి మినిస్ట్రీలలో ఉంటారు, అంటే సెక్రటరేట్లలో వాటిలలో మినిస్ట్రీస్లలో పనిచేస్తుంటారు. వీళ్ళకి గ్రూప్ 3 ఆఫీసర్లు, గ్రూప్ బి ఆఫీసర్లు అంటారు. ఇక గ్రూప్ సి, గ్రూప్ డి సిబ్బంది లేకపోతే ప్రభుత్వ ఆఫీసులు ఏవి కూడా నడవు. మనకు అందరికీ తెలుసు, ఒక ఫైల్ కూడా ముందుకు కదలదు, వాళ్ళ ద్వారానే ఫైల్స్ అన్నీ కూడా కదులుతూనే ఉంటాయి. ఆఫీసుల రోజువారీ పనులకి వీళ్ళే ఆధారం. ప్రభుత్వ ఉద్యోగం అంటే జీతం మాత్రమే కాదు, ఒక భరోసా ఉంటుంది, అలాగే జాబ్ గ్యారంటీ ఉంటుంది, టైంకి శాలరీ పడుతుంది, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఉంటుంది. ఇలాంటివన్నీ కొంచెం ఇప్పుడు కొన్ని చోట్ల ఏమనుకోండి, కొన్ని మనకు ఒక బెనిఫిట్ అయితే వస్తుంది కదా. అలా మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మెడికల్ బెనిఫిట్స్ కానీ, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవచ్చు. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి జనం అనేది, అంటే విద్యార్థుల్లో కానీ స్టూడెంట్స్లో కానీ ఒక క్రేజ్ అనేది ఉంది. మరి ఈ జాబ్స్ కొట్టడానికి ఉన్నటువంటి మెయిన్ రూట్స్ ఏంటన్నది మనము చూసేద్దాం. ఇక ఫస్ట్ రాజమార్గం ఏంటంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్. గవర్నమెంట్ జాబ్స్ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తుకొచ్చేది సివిల్ సర్వీసెస్. ఇండియాలోనే అత్యంత పవర్ఫుల్ అండ్ గౌరవప్రదమైనటువంటి పరీక్ష ఇది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి ఏటా నిర్వహిస్తుంది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, సిఎస్సి అంటారు దీన్ని. ఇది ప్రభుత్వ ఉద్యోగాలన్నిటికి కూడా రాజమార్గం లాంటిది అంటారు. ఐఏఎస్లు కానీ, ఐపీఎస్ కానీ, ఐఎఫ్ఎస్లు కానీ ఇలాంటి 20కి పైగా టాప్ సర్వీస్ ఆఫీసర్ని సెలెక్ట్ చేయడం అనేది ఈ పరీక్ష. ఈ దేశాన్ని నడిపించేటువంటి అసలైన స్టీరింగ్ అనేది ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ ఫస్ట్ యూపీఎస్సీ కేటగిరీ సివిల్స్ నిర్వహించేటువంటి కేటగిరీ ద్వారా ఎంపికైనటువంటి వాళ్ళ చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఈ పరీక్ష క్రాక్ చేయడం ఈజీ అని నేనైతే చెప్పను, అట్లాగని అసాధ్యమని మాత్రం మీరు అనుకోవద్దు. విపరీతమైనటువంటి డెడికేషన్ ఉండాలి, ఓపిక ఉండాలి, కరెక్ట్ స్ట్రాటజీతో వెళ్ళాలి. ఈ 3 స్ట్రాటజీలు వర్కౌట్ అయితే మీరు డెఫినెట్గా సివిల్స్ ఆఫీసర్గా ఉంటారు.
మనకి దీంట్లో ఏముంటాయి అంటే సివిల్ సర్వీసెస్లో ఏమేమి ప్రాసెస్ ఉంటాయి, ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది ఎంపిక అవ్వడం కంటే ఒక 3 ప్రాసెస్లు ఉంటాయి దీంట్లో. ఫస్ట్ది ప్రిలిమ్స్. ఇది ఒక ఫిల్టర్ లాంటిది. ఇది ఇక్కడ కోట్ల మందిలో నుంచి సీరియస్గా ఉన్నటువంటి అభ్యర్థుల్ని వేరు చేయడానికి ఉపయోగించేటువంటి ఆబ్జెక్టివ్ టైపు టెస్ట్ ఇది ఇందులో క్వాలిఫై అయితేనే అసలు కథ అనేది మొదలవుతుంది. ఇక సెకండ్ మెయిన్స్. ఇది కూడా చాలా పెద్ద సవాల్ అనుకోవాలి. ఇక్కడ మీ నాలెడ్జ్ అంతా లోతుగా ఉంది, ఒక విషయం మీద మీరు ఎలా అనలైజ్ చేయగలుగుతున్నారు అన్నది మీరు పేపర్ మీద చూపించాలి. మొత్తం 9 పేపర్లు ఈ మెయిన్స్లో ఉంటాయి. తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసరికి దీన్ని పర్సనాలిటీ టెస్ట్ అంటారు. ఇక్కడ మీ తెలివితేటలతో పాటు మీ వ్యక్తిత్వము, కాన్ఫిడెన్స్, నిజాయితీ, మరి ప్రజలకు సేవ చేయాలన్న మీ తపన, ఇవన్నీ కూడా మీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. ఇంత పెద్ద పరీక్ష నా వల్ల అవుతుందా అని చెప్పేసి కొంతమందిలో డౌట్ రావచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు ఎక్కడి నుంచో, గతంలో చేసిన వాళ్ళు ఎక్కడి నుంచో ఊడిపడలేదు. మనలాంటి కాలేజ్ నుంచే, ఆఖరికి తెలుగు మీడియం కాలేజీలు లేకపోతే రూరల్ కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళే. ఏదైనా డిగ్రీ పాస్ అయినా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హత అనేది ఉంది. బీటెక్ అయినా అది డిగ్రీ, మామూలు డిగ్రీ అయినా సరే. కావాల్సిందల్లా మీ మీద మీకు నమ్మకం అనే కాన్ఫిడెన్స్, తర్వాత పక్కా ప్లానింగ్ కూడా ఉండాలి. ప్లానింగ్తోనే విజయం అనేది సొంతమవుతుంది. ఇక రెండోది సెక్షన్ 3. ఇది మినిస్ట్రీలోకి ఎంట్రీ, గ్రూప్ బికి కేటగిరీ కింద. ఎస్ఎస్సి అంటే ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. యూపీఎస్సి కేవలం టాప్ ఆఫీసర్లు మాత్రమే తీసుకుంటుంది. మరి వేల కొద్ది ఆఫీసులలో పనిచేసే స్టాఫ్ ఉంటారు కదా, ఈ స్టాఫ్ మిగతా లక్షల మంది ఉద్యోగుల సంగతి ఏంటి అంటే వీళ్ళందరినీ రిక్రూట్ చేసే అతిపెద్ద సంస్థే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అదే ఎస్ఎస్సి. దేశంలో ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే సంస్థల్లో ఎస్ఎస్సి ఒకటనమాట. మీ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్, ఇది కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటారు దీన్ని. ఇది డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ప్రివెంటివ్ ఆఫీసర్లు, తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఇలాంటి పవర్ఫుల్ గ్రూప్ బి సి పోస్ట్లో కూడా మీరు వెళ్ళడానికి ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా అవకాశం అయితే ఉంటుంది. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అనేది చాలా చాలా హైలీ మీదనమాట. దానికోసం చాలామంది 2-3 సార్లు రాస్తుంటారు. ఆల్రెడీ ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ రాస్తారు ఆ ఉద్యోగం కోసం అని చెప్పి. అంత డిమాండ్ ఉన్న కోర్స్ అనమాట. చాలా హై ర్యాంక్ వస్తేనే వస్తుంది ఇది. అంతే డబ్బులు కూడా, అంతే జీతం కూడా ఉంటాయి. ఇక ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అంటారు దీన్ని. సిహెచ్ఎస్ఎల్ ఇది ఇంటర్ క్వాలిఫికేషన్. మనకి సిజిఎల్కి వచ్చేసరికి గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. సిహెచ్ఎస్ఎల్కి వచ్చేసరికి ఇంటర్ 10+2 ఉంటుంది కదా, దానికి అర్హతతోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్తో మీరు అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ గవర్నమెంట్ జాబ్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది బెస్ట్ రూటు సిహెచ్ఎస్ఎల్. లోయర్ డివిజన్ క్లర్క్లు, ఎల్డీసీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, తర్వాత ఇలాంటి జాబ్లు అనేవి ఈ సిహెచ్ఎస్ఎల్లో ఉంటాయి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉంటుంది. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటారు. ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే వీళ్ళు 10th పాస్ అయితే చాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంగా మారడానికి ఇది ఒక మంచి అవకాశం అనేది ఉంటుంది. ప్రభుత్వ ఆఫీసులలో సహాయకులుగా వీళ్ళైతే ఉంటారు. మనకి స్టేట్ లెవెల్లో కూడా ఇప్పుడు 10th క్వాలిఫికేషన్ మీద ఏమీ లేవు. ఇంటర్ క్వాలిఫికేషన్ మీద కూడా ఇప్పుడు ఇవి గ్రూప్ 4లు తీసిపడేశారు, గ్రూప్ 3లు ఉన్నాయి, అవి కూడా క్వాలిఫికేషన్ లేదు. మనకి ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఒక కానిస్టేబుల్ పోస్టులను ఇంకేమైనా ఉంటాయేమో కానీ అవే ఉన్నాయి. ఈ ఎంటీఎస్ 10th మీద అసలు ఏమీ లేవు. కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఈ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ప్రతి ఏటా కూడా నోటిఫికేషన్ పడుతూనే ఉంటుందండి. వేలల్లో నోటిఫికేషన్ పడుతుంటాయి. మనం ప్రిపరేషన్ అవుతూ ఉండాలి. ఒక 3 ఏళ్ళు దాని మీద కూర్చొని ప్రిపరేషన్ అవుతూ ఉండాలి. మీకు ఇక్కడ మన టీఎస్పీఎస్సీ కోసం 10 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అనవసరంగా దానికి కాస్త ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు, ఏమైనా బీటెక్ చదివిన వాళ్ళు కానీ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు, పెంచుకోవాలని ఉన్నోళ్ళు, ఉద్యోగం కొట్టాలి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనే తపన ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా సెంట్రల్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం అనేది బెటర్ అనమాట. ఇక ఎస్ఎస్సి జీడీ అంటారు, అంటే జనరల్ డ్యూటీ. దేశానికి సేవ చేయాలనే ఫ్యాషన్ ఉన్న వాళ్ళకి బీఎస్ఎఫ్ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ ఇలాంటి కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్గా చేరడానికి ఇది ఎస్ఎస్సి జీడీ అనేది జనరల్ డ్యూటీ ఎగ్జామ్ అనేది పనికొస్తుంది. ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే ప్రతి ఏటా కూడా నేను ముందు చెప్పినట్టుగా ప్రతి ఏటా కూడా నోటిఫికేషన్లు కంపల్సరీగా వస్తూనే ఉంటాయి. 10th నుంచి డిగ్రీ దాకా అందరికీ అవకాశాలు అయినా ఉంటాయి. ప్రతి ఏటా వేలల్లో పోస్టులు అయితే పడుతూ ఉంటాయి. మీరు ప్రిపరేషన్ అవ్వాలి. కాకపోతే ఇక ఇప్పటిదాకా మనం చర్చించినటువంటి యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సి రూట్స్లో కానీ మీకు ఏది భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది, మీరు దేనికి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు,
కామెంట్లో నాతో పంచుకోండి. మీకు ఇంకా డీటెయిల్ కావాలన్నా కూడా నేను వీడియోలు అనేవి చేసి పెడతాను. ఈ సమాచారం మీకు నిజంగా హెల్ప్ అవుతుంది అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక్క సెకండ్ టైం తీసుకొని మన ఛానల్ని లైక్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీడియో లైక్ చేస్తే మీరు లైక్ చేసినప్పుడే ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు చూసినప్పుడే అని చెప్పి యూట్యూబ్ వాడు మిగతా వాళ్ళు కూడా సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుంది. అది నాకు బెనిఫిట్, మీకు బెనిఫిట్. నాకు ఎక్కువ వ్యూస్ వచ్చినాయంటే నేను ఇంకా మంచి ఉత్సాహంగా వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇక మళ్ళీ ఆర్ఆర్బీకి వెళ్దాం. మన దేశానికి జీవనాడిది అనుకోవాలి రైల్వే ఉద్యోగాలంటే. భారతీయ రైల్వేలు ఇది కేవలం ఒక సంస్థ కాదు, ఇది ఒక పెద్ద జీవనాడి, దేశానికి జీవనాడి, ఒక పెద్ద వ్యవస్థ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లో మన రైల్వే నెట్వర్క్ ఒకటి అనమాట. మన దేశంలోనే అతిపెద్ద ఎంప్లాయీస్ని ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి సంస్థ కూడా ఆర్ఆర్బీఏ. లక్షల కుటుంబాలకి అన్నం పెట్టేటువంటి ఈ రంగంలో జాబ్ సంపాదించడం కూడా ఒక రకమైనటువంటి గర్వకారణమే. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు, రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్ ద్వారా ఈ జాబ్స్ అనేవి భర్తీ అవుతుంటే వీటిలో పాపులర్ ఎగ్జామ్స్ ఏమేంటంటే ఇది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటారు ఎన్టీపీసీ అంటే. రైల్వేలో ఇది హాట్ కేక్ లాంటిది నిజంగా ఈ ఎగ్జామ్ అనేది. స్టేషన్ మాస్టర్లు కానీ, గూడ్స్ మాస్టర్లు కానీ, గూడ్స్ గార్డులు కానీ, క్లర్క్లు కానీ, కమర్షియల్ క్లర్క్లు కానీ, ఇలా నాన్ టెక్నికల్ పోస్టులు అన్నీ కూడా ఈ ఎన్టీపీసీ ద్వారా భర్తీ చేస్తారు. ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి వేరువేరుగా జాబ్స్ అనేవి ప్రస్తుతం నడుస్తున్నాయి. మొన్న 27వ తారీఖుతో అయిపోయింది కూడా అనుకుంటా. ఇక ఆర్ఆర్బీ గ్రూప్ డి, 10th చదివి ఐటీఐ చేసిన వాళ్ళకి ఇది జాక్పాట్ లాంటి అవకాశం అనుకోవాలి. ఆర్ఆర్బీ గ్రూప్ డి. ట్రాక్ మెయింటైనర్ కానీ, తర్వాత పాయింట్ మెన్ కానీ, ఇలాంటి పోస్టులన్నీ కూడా ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి కేటగిరీ కిందకి వస్తాయన్నమాట. రైలు చక్రాలు ఆకుండా తిరుగుతున్నాయంటే నిజంగా వీళ్ళ వల్లే అనమాట. ఈ గ్రూప్ డి వాళ్ళ కష్టము చాలా ఉంది, దాంట్లో ఉందని చెప్పాలి. ఇక ఆర్ఆర్బీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్, ఇది డిప్లొమా వాళ్ళు, ఐటీ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి వాళ్ళ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఆర్ఆర్బీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ ఈ పరీక్షలు. ఈ అసిస్టెంట్ లోకో పైలట్, ట్రైన్ డ్రైవర్లు కానీ అండ్ ఇతర టెక్నీషియన్లు కానీ దేశానికి సేవ చేయడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక రైల్వే ఉద్యోగాల్లో స్పెషాలిటీ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు వేలల్లో పడుతుంటే ఒక్కోసారి లక్షలలో కూడా ఖాళీలు వస్తూ ఉంటాయి అన్నమాట. 70,000 80,000 అట్లా ఒక్కసారి వేసి పడేస్తారు. అందువల్ల ఇంకా ఖాళీలు కూడా ఉన్నాయి. 2026లో మీరు జాబ్ కొట్టాలంటే నేను చెప్పినటువంటి అన్ని ఫాలో అవ్వండి. కావాలి 2026 జాబ్ అని మీరు పెట్టండి, నాకు స్ఫూర్తి ఉంటుంది మిమ్మల్ని ఎట్లా దిద్దాలనేది నేను చెప్తాను. మీరు ఒక్కసారి అందరు పెట్టండి, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా 2026 జాబ్ అని పెట్టండి చాలు, నాకు అర్థమైపోద్ది. అంటే వీళ్ళు ఆ జాబ్ కొట్టాలని చూస్తున్నాను. లేకపోతే దాని పక్కనే ఆర్ఆర్బీ లేకపోతే సివిల్స్ లేకపోతే ఎస్ఎస్సి అన్నది మీరు మెన్షన్ చేస్తూ పెట్టండి. నేను ఎట్లా చేయాలో మిమ్మల్ని ఎట్లా నడిపించాలని నేను చెప్తాను. ఇక బ్యాంకింగ్ అనేది ఎకానమీకి వెన్నెముక లాంటిది. ఇది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ప్రభుత్వ రంగం బ్యాంకులు అనేవి వెన్నెముక లాంటివి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర నేషనలైజ్డ్ బ్యాంకులు కానీ ప్రతి ఏటా కూడా వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటూ ఉంటాయి. బ్యాంకింగ్ కెరీర్లో ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది, మంచి శాలరీ ఉంటుంది, దాదాపు ₹1,00,000 దాకా శాలరీలు వస్తాయి. ప్రజలతో నేరుగా డీల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. జాబ్స్ ప్రధానంగా ఏమేమి ఉంటాయి అంటే దీంట్లో ఐబీపీఎస్ పరీక్షలు, ఎస్బీఐ తప్ప మిగిలిన అన్ని ప్రభుత్వ బ్యాంకులు అన్నీ కలిపి కూడా ఉమ్మడిగా పెట్టుకునేటువంటి పరీక్షే ఐబీపీఎస్. ఈ ఐబీపీఎస్ పరీక్షలో పిఓస్ ఉంటాయి, ప్రొఫెషనల్ ఆఫీసర్లు. బ్యాంకులో ఆఫీసర్ కావాలంటే ఇది ఎంట్రీ పాయింట్. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు దీనికి అప్లై చేయొచ్చు. లీడర్షిప్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక సూపర్ కెరీర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఐబీపీఎస్లో క్లర్క్లు కూడా పడుతుంటాయి. ఇది కస్టమర్ సర్వీస్ కానీ, క్యాష్ కౌంటర్లు కానీ ఇలాంటి పనుల కోసం క్లర్క్లు తీసుకుంటాడు. ఇది కూడా డిగ్రీ బేస్డ్గానే ఉంటుంది. గతంలో బిఎస్ఆర్బి అని ఉండేది. తర్వాత ఎస్బీఐ పరీక్షలు విడిగా జరుగుతాయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకి బాస్ మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా టాప్ 10లోనూ టాప్ 5లోనూ ఉన్నట్టుంది. కాబట్టి ఇంకా చాలా మందిని తీసుకుంటామని చెప్పేసి ఈ మధ్య కూడా చైర్మన్ ప్రకటించారు. కాబట్టి ఎస్బీఐ పరీక్షలు బ్యాంకులకే బాస్ అని చెప్పుకోవాలి. ఈ ఎస్బీఐలో పిఓస్, క్లర్క్లు ఇలాంటి పోస్టులు అయితే పడుతుంటే సొంతంగా పరీక్షలు అయితే పెడుతూ ఉంటుంది. ఐబీపీఎస్తో పోలిస్తే ఎస్బీఐ ఎగ్జామ్స్ కొంచెం టఫ్గానే ఉంటాయని చెప్తారు. కానీ శాలరీ కానీ గౌరవం కానీ అదే రేంజ్లో ఉంటుంది, అంతకంటే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అంటారు. ఇక ఆర్బీఐ కూడా ఉద్యోగాల్లో తీసుకుంటుందండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులు కంట్రోల్ చేసేటువంటి ఆర్బీఐలో జాబ్ కొట్టడం కూడా ఒక కళ అనుకోవాలి. ఇందులో అసిస్టెంట్ కానీ గ్రేడ్ బి ఆఫీసర్ ఉద్యోగాలు కూడా చాలా ప్రతిష్టాత్మకమైనవి.
ఇది ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు చాలా వీడియోలు ఎంత వచ్చిందని చెప్పేసి స్కిప్ చేయకండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పబోయేది కూడా చూడండి ఒకసారి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఇతర ముఖ్యమైనటువంటి దారులు ఏమిటంటే పైన చెప్పినవి కాకుండా మీ ఇంట్రెస్ట్ బట్టి మరికొన్ని స్పెషల్ రూట్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటో నేను చెప్తాను చూడండి. రక్షణ దళాలు అంటే డిఫెన్స్ సర్వీసెస్, దేశాన్ని కాపాడాలనే ఫ్యాషన్ ఉంటే, దేశ రక్షణకి కృషి చేయాలనుకుంటే మీరు యూపీఎస్సీ పెట్టేటువంటి ఎన్డీఏ కానీ సిడిఎస్ పరీక్షల ద్వారా కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో కూడా మీరు ఆఫీసర్లు కావచ్చు. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పిఎస్సీలో చేరడానికి ఇంజనీరింగ్ చేయని వాళ్ళకైతే గేట్ స్కోర్ ఉంటే చాలు, ఎన్టీపీసీ కానీ, ఓఎన్జీసీ కానీ, బిహెచ్సిఎల్ కానీ, బీఈఎల్ కానీ ఇట్లాంటి వాళ్ళని పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా డైరెక్ట్గా జాబులు తీసుకుంటాయి. స్పెషల్ ఏజెన్సీలు ఇవి కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద పిచ్చి ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, దేశ భద్రతకు మీ తెలివిని ఉపయోగించాలనుకుంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాయిన్ అవ్వచ్చు, ఇస్రోలో జాయిన్ అవ్వచ్చు, డిఆర్డిఓలో జాయిన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మీకు ఇష్టమైనగా ఉంటాయి. ఇక సపరేట్గా రిక్రూట్మెంట్ వీటికి ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు అన్నీ చూశారుగా ఫ్రెండ్స్, మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేది మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒకే దారి కాదు, ఎన్నో దారిలో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏదో రకంగా కొట్టడానికి ఇన్ని పోస్టింగ్స్ అయితే ఉన్నాయి మనకి. యూపీఎస్సీ అనేది ఒక రాజమార్గం లాంటిది, అక్కడి నుంచి మొదలు పెడితే మీరు ఎస్ఎస్సి కానీ, రైల్వేస్ కానీ, బ్యాంకింగ్ కానీ ఇట్లా లక్షల ఉద్యోగాలు, లక్షకు పైనే ఉద్యోగాలు ప్రతి ఏటా పడుతూ ఉంటాయి. మీ చదువుని, మీ ఆసక్తిని ఇంకా సరిపోయేటువంటి దాన్ని మీరు ఖచ్చితంగా ఎంచుకొని ఆ ప్రకారం మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇక మీలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్, దేనికి ప్రిపేర్ అవ్వాలని కన్ఫ్యూజన్ని పక్కన పెట్టేయండి. మీరు ఒక్కొక్కసారి మళ్ళీ వీడియోని మొత్తం చూసిన తర్వాత మీకు ఏ విభాగం నచ్చుతుందో ఆ విభాగాన్ని ఒక్కొక్కసారి మళ్ళీ చూసుకొని దాని గోల్ ఫిక్స్ చేసుకోండి. ఫస్ట్ మీరు దేనికి వెళ్ళాలనేది ఒక గోల్ అనేది ఫిక్స్ చేసుకోండి. మీరు దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా డిసైడ్ అవ్వండి. ఆ తర్వాత ఆ ఎగ్జాము సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది పూర్తిగా రీసెర్చ్ చేయండి. అవసరమైతే నన్ను అడగండి, నేను వీడియోలు ఇస్తాను మీకు ఒక మంచి ప్లాన్ చేసుకొని డిసిప్లిన్తో పట్టుదలగా ప్రతిరోజు కూడా కష్టపడండి. గుర్తుపెట్టుకోండి, విజయం అనేది ఒక్క రోజులో మాత్రం, ఒక్క నైట్లో మాత్రం రాదు. మీరు నిరంతరం కృషి చేస్తూ ఉంటే మాత్రమే విజయం అనేది మీ సొంతం అయితే అవుతుంది. దానికి సరైన ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం, అప్పుడే సక్సెస్ అనేది మీ సొంతం అవుతుంది. ఇక ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఏది కొట్టాలని దాని మీద. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీకు లైక్ చేసి దయచేసి ఈ వీడియో లైక్ చేయండి. అలాగే జాబ్స్ కోసం వెతుకుతున్నటువంటి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. భవిష్యత్తులో ఒక్కొక్క ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పే స్పెషల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న 2026లో మీరు ఏ జాబ్ కొట్టాలనుకుంటున్నారు దానికి సంబంధించి 2026 జాబ్ అని చెప్పేసి పక్కన ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇలా ఏదైనా మీరు పెట్టండి, కామెంట్లు అనేది చేయండి. ఎన్ని హ్యూజ్ కామెంట్లు ఎక్కువ ఏది ఉంటే, దేనికి ఎక్కువ వస్తే దానికి సంబంధించిన వీడియోని ముందుగా నేను చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. మీరంతా కూడా మీ ప్రయత్నంలో సక్సెస్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2026 మీ జీవితంలో మంచి శుభాలను తీసుకురావాలని చెప్పేసి మీ అందరికి కూడా నేను కోరుకుంటున్నాను నేనైతే. ఓకే, థ్యాంక్ యూ.